ఏ స్టోరీ బై డానియల్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. ఈ పుస్తకంలోని పాత్రలను నేనే స్వయంగా సృష్టించాను. ఇందులో మీరు వినబోయే సంఘటనలన్నీ పూర్తిగా కల్పితం, అంటే ఫిక్షనల్ మాత్రమే. ఒకరోజు నేను బస్సులో ప్రయాణిస్తుండగా ఊహించని విధంగా నాకు కలిగిన ఒక చిన్న ఆలోచన ఈ పుస్తకాన్ని రాయడానికి స్ఫూర్తినిచ్చింది. నిజానికి మన జీవితమే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఎన్నో విషయాలను చూస్తుంటాం, ఎంతో మందిని కలుస్తుంటాం. కానీ ఒక రైలు ప్రయాణంలో మనకు తారసపడిన సహప్రయాణికులే మన జీవిత భాగస్వామి అయితే ఎలా ఉంటుంది? అదే ఈ కథ, అదే ఈ పుస్తకం. ఉదయం 8 గంటలు. కిటికీలోంచి సూర్యకిరణాలు గదిలోకి తొంగి చూస్తున్నాయి. అప్పుడే నాని మొబైల్ రింగ్ అయింది. నిద్రమత్తులో ఉన్న నాని కళ్ళు తెరవకుండానే పక్కమీద చేతులతో ఫోన్ కోసం తడమడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఫోన్ దొరికింది. హలో అన్నాడు బద్ధకంగా. అరే నాని, ఎప్పుడు బయలుదేరుతున్నావురా తిరుపతి నుండి? అటువైపు అమ్మ గొంతు. రాత్రి 10:40 మమ్మీ అని నాని బదులిచ్చాడు. సరే, అసలిప్పుడు టైం ఎంతైందో తెలుసా అని అమ్మ అడగగానే నాని ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఫోన్ చూశాడు. 8 గంటలు దాటింది. త్వరగా రెడీ అయి సామాన్లన్నీ ప్యాక్ చేసుకో, ట్రైన్ టికెట్లు జాగ్రత్త. అన్నట్టు మీ నాన్న మాట్లాడతారట, ఒక్క నిమిషం ఉండు. నాని వద్దు అని చెప్పేలోపే ఫోన్ నాన్న చేతిలోకి వెళ్ళిపోయింది. నాన్న గొంతు వినబడగానే అంతవరకు పడుకుని ఉన్న నాని ఒక్కసారిగా బెడ్ మీద గౌరవంగా నిటారుగా కూర్చున్నాడు. హలో నాన్న అన్నాడు వినయంగా. హలో నాని, పరీక్షలు ఎలా రాశావు? బాగా రాశాను నాన్న. ఎన్నింటికి స్టార్ట్ అవుతున్నావు? రాత్రి 10:40కి నాన్న, కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. సరే, అన్నీ జాగ్రత్తగా సర్దుకో. టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి కదా? డబ్బులున్నాయా? పంపించమంటావా? ఉన్నాయి నాన్న, అవసరం లేదు. సరే, జాగ్రత్తగా రా. మీ అమ్మ మళ్ళీ ఏదో మాట్లాడుతుందట, ఉండు. ఫోన్ మళ్ళీ అమ్మ దగ్గరకొచ్చింది. నాని, ప్రయాణంలో తేలికపాటి ఆహారం తీసుకో. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోకు. అమ్మ మాట పూర్తి కాకముందే నాని మధ్యలో అందుకుని, అమ్మా, నాకు తెలుసు మమ్మీ, నేనేం చిన్నపిల్లాన్ని కాదు కదా అన్నాడు నవ్వుతూ. సరేరా, జాగ్రత్తగా రా అంటూ అమ్మ ముద్దుగా చెప్పి ఫోన్ పెట్టేసింది. అధ్యాయం 2. గోదావరి గాలి. ఒక అందమైన యువతి షవర్లో తడుస్తూ ఏఆర్ రెహమాన్ పాట ఓ చెలియా నా ప్రియా చేయి జారెను నా మనసే అంటూ హుషారుగా పాడుకుంటోంది. స్నానం ముగించుకొని బయటకు వచ్చిన ఆమెను చూస్తే ఆ అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆమె రింగుల జుట్టు, వెన్నెలలా మెరిసిపోయే ముఖం, కోమలమైన పెదవులు, దేవకన్యలా మెరిసే విశాలమైన కళ్ళు. ఆమె గొంతు వేణువులా మధురంగా ఉంది. అప్పుడే ఆమె స్నేహితురాలు శ్రేయ అక్కడికి వచ్చి, హే షారన్, అప్పుడే ఇంటికి వెళ్లడానికి ఇంత ఆతృతగా ఉన్నావా అని ఆట పట్టించింది. అవును శ్రేయ, ఈ హాస్టల్ లైఫ్, ఈ ఎగ్జామ్స్, హబ్బా, వీటితో నాకు విముక్తి దొరికింది. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఎగిరే పక్షిని అంటూ షారన్ నవ్వింది. ఒక్కసారి మా ఊరు రా శ్రేయ, అప్పుడు తెలుస్తుంది నా ఊరి అందమేంటో. ముందు రాజమండ్రి వెళ్ళి అక్కడి నుండి మారేడుమిల్లి వెళ్తాను. అది ఎంత అందంగా ఉంటుందో తెలుసా? సరే, రాజమండ్రిలో నీ సెలవులు ఎలా గడపబోతున్నావో చెప్పు అని శ్రేయ అడిగింది. షారన్ కళ్లలో మెరుపు మెరిసింది. నా రోజు మా అమ్మ ఇచ్చే బెడ్ కాఫీతో మొదలవుతుంది. ఆ తర్వాత వంటగిదిలో అమ్మ పక్కన కూర్చొని కబుర్లు. ఇంతలో నాన్న వస్తారు, నన్ను షాపింగ్కి తీసుకెళ్తారు. నాకు ఇష్టమైన పులుసు చేపల పులుసు, సాయంత్రం రోడ్డు పక్కన స్నాక్స్, వీకెండ్స్లో సినిమాలు, తమ్ముళ్లతో గొడవలు, అప్పుడప్పుడు మా చేపలు చెరువులు, పొలాల దగ్గర కాలక్షేపం. హబ్బో, నా ప్లాన్స్ మామూలుగా లేవు. షారన్ మాటలకు శ్రేయ నవ్వుతూ, సొంత ఊరి పేరు వింటేనే నీ ముఖం పుత్తడి బొమ్మలా వెలిగిపోతోంది. సరే, త్వరగా రెడీ అవ్వు, నేను నిన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తాను. నీకు 10:40 ట్రైన్ కదా, 10 నిమిషాల ముందే అక్కడికి వెళదాం, పద అంది. అధ్యాయం 3. ప్రాణస్నేహం. రాత్రి 9 గంటలైంది. నాని తన ప్రాణస్నేహితుడు దిలీప్కి ఫోన్ చేశాడు. రే దిలీప్, ఎక్కడున్నావురా? ఒక 10 నిమిషాల్లో ఒకడుంటాన్రా
అని దిలీప్ భరోసా ఇచ్చాడు. దిలీప్ చాలా మంచివాడు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. కాలేజీలో చేరిన మొదటి రోజు నుండే నాని, దిలీప్ ఒకరికొకరు సొంత అన్నదమ్ముల్లా కలిసిపోయారు. సరే దిలీప్, మనం 10 గంటల 20 నిమిషాలకల్లా స్టేషన్లో ఉండాలి, కొంచెం త్వరగా రా అన్నాడు నాని. ఖచ్చితంగా బాబూ, 10 నిమిషాల్లో నీ ముందుంటాను అని ఫోన్ పెట్టేసి తన తల్లి దగ్గరికి వెళ్ళాడు దిలీప్. అమ్మా, నాని కోసం అన్నీ ప్యాక్ చేశావా? ఇదిగోరా, చపాతీ, చికెన్ కర్రీ ప్యాక్ చేశాను. యాపిల్స్, బిస్కెట్లు కూడా ఉన్నాయి. ఈ చిన్న బాక్సులో అన్నం, రసం, పెరుగు కూడా పెట్టాను. అన్నీ జాగ్రత్తగా నానీకిచ్చేయి అంది దిలీప్ తల్లి. అప్పుడే దిలీప్ తండ్రి డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చారు. ఆయనొక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ప్రైజ్ ద లార్డ్ డాడీ అన్నాడు దిలీప్. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడిగారు తండ్రి. నాని ఈరోజు కాకినాడ వెళ్తున్నాడు డాడీ, స్టేషన్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. అయితే బైక్ మీదొద్దు, కారు తీసుకుని వెళ్ళు అని తండ్రి సూచించారు. దిలీప్ అమ్మ ఇచ్చిన ఫుడ్ బ్యాగ్ తీసుకుని నాని ఇంటికి చేరుకున్నాడు. రే నాని, మెయిన్ గేట్ దగ్గర ఉన్నాను, త్వరగా రా అని పిలిచాడు. 2 నిమిషాల్లో నాని అక్కడికి చేరుకున్నాడు. అన్నీ సర్దుకున్నావా? ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకో అని దిలీప్ గుర్తు చేశాడు. అరే బాబూ, అన్నీ ప్యాక్ చేశాను, ఏమీ మర్చిపోలేదు అన్నాడు నాని నవ్వుతూ. ఇద్దరూ కలిసి 10 నిమిషాల ముందే రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. దిలీప్ ఆ ఫుడ్ బ్యాగ్ నానీకిస్తూ, అమ్మ చేసింది, బయటేమీ తినకు అని చెప్పాడు. ఇంతలో ప్లాట్ఫామ్ నంబర్ 4 పైకి కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ వస్తోంది అని అనౌన్స్మెంట్ వినిపించింది. దిలీప్ తన జేబులో నుండి 2 500 నోట్లు తీసి నాని షర్ట్ జేబులో పెట్టాడు. నాని వద్దు అంటున్నా వినకుండా బలవంతంగా ఇచ్చాడు. ఆ ప్రేమను కాదనలేక నాని తీసుకున్నాడు. ట్రైనొచ్చింది. నాని తన ఫస్ట్ ఏసీ కోచ్లోకి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ఆ కోచ్ చాలా శుభ్రంగా, ప్రశాంతంగా ఉంది. అధ్యాయం 4. తొలి పరిచయం. మరోవైపు శ్రేయ మరియు షారన్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. శ్రేయ తన స్నేహితురాలికి వీడ్కోలు చెబుతూ ముద్దిచ్చి పంపించింది. షారన్ ట్రైన్ ఎక్కిన వెంటనే హెడ్ఫోన్స్ పెట్టుకొని ఏఆర్ రెహమాన్ ప్రేమికుల రోజు పాటల్లో మునిగిపోయింది. తనకెదురుగా ఒక అబ్బాయి కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుని ఉన్నాడన్న విషయం కూడా ఆమె గమనించలేదు. ప్లాట్ఫామ్ నంబర్ 4 నుండి తిరుపతి కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతోంది అని అనౌన్స్మెంట్ వినిపించింది. షారన్ తన లగేజీని సర్దుకొని తీరిగ్గా కూర్చుని నీళ్లు తాగింది. అప్పుడే తన కళ్ళు ఎదురుగా కూర్చున్న అబ్బాయిపై పడ్డాయి. అతను చూడటానికి చాలా బాగున్నాడు. కాని నాని మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఇంకా కిటికీలోంచి బయటకే చూస్తున్నాడు. రైలు తిరుపతి స్టేషన్ దాటాక నాని కిటికీ పరదా వేసి తన తల్లికి ఫోన్ చేశాడు. మమ్మీ, తిరుపతిలో ట్రైన్ కదిలింది. రేపుదయం 11:45 కాకినాడ చేరుకుంటాను అని చెప్పాడు. భోజనం చేశావా నాని అని అమ్మ అడగ్గా, దిలీప్ వాళ్ల ఇంటి నుండి భోజనం తెచ్చాడు మమ్మీ, కాసేపు ఆగి తింటాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అప్పుడే ఒక ఫోన్ రింగ్ టోన్ వినిపించింది. ఏం మాయ చేశావే సినిమాలోని ఈ హృదయం సాంగ్ మ్యూజిక్. ఆ రింగ్ టోన్ వినగానే నాని తల తిప్పి తన ఎదురుగా ఉన్న కో ప్యాసింజర్ వైపు చూశాడు. ఆమె ఫోన్ ఎత్తి, డాడీ, ట్రైన్ బయలుదేరింది. హాస్టల్ నుండి భోజనం తీసుకురాలేదు డాడీ, ట్రైన్లోనే ఏదైనా కొనుక్కుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. షారన్కి చాలా ఆకలిగా ఉంది. కాని ఆ కోచ్లోకి ఇంకా ఎవరూ ఫుడ్ సెల్లర్స్ రాలేదు. ఏసీ చలికి ఆమెకి ఆకలి మరింత ఎక్కువవుతోంది. చేసేదేమీ లేక మళ్లీ హెడ్ఫోన్స్ పెట్టుకుని ఒక పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టింది. నాని ఆ పుస్తకం వైపు చూశాడు. దానిమీద డేనియల్ జాసన్ అని రాసి ఉంది. ఆమె అందం నుండి నాని తన కళ్లను తిప్పుకోలేకపోయాడు. అదొక తెలియని అద్భుతమైన అనుభూతి. నానికి కూడా ఆకలి వేయడంతో దిలీప్ ఇచ్చిన క్యారేజ్ బాక్స్ తెరిచాడు. ఒక్కసారిగా ఆ ఘుమఘుమలాడే చికెన్ కర్రీ వాసన కోచంతా వ్యాపించింది. పుస్తకం చదువుతున్న షారన్కి ఆ వాసన తగలగానే ఆమె మనసు ఒక్కసారిగా భోజనం వైపు లాగింది.
అధ్యాయం 5 ఒక విందు ఒక బంధం. షారెన్ పుస్తకం చదువుకోవడంలో నిమగ్నమై ఉంది. నాని తన క్యారేజ్ బాక్స్ తెరిచాడు. ఘుమఘుమలాడే చికెన్ కర్రీ, చపాతీల వాసన గది అంతా నిండిపోయింది. రైలు గూడూరు స్టేషన్కు చేరుకుంది. అప్పటికే అర్ధరాత్రి 12 గంటలయింది. షారెన్ కళ్ళు ఫుడ్ సెల్లర్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. కానీ ఎవ్వరూ కనిపించడం లేదు. ఆమె తన తండ్రితో మాట్లాడిన మాటలు గుర్తొచ్చి నాని మెల్లగా తనను పిలిచాడు. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు చాలా మృదువుగా. కానీ ఆమె హెడ్ఫోన్స్ వాల్యూమ్ ఎక్కువగా ఉండటంతో వినిపించలేదు. నాని మెల్లగా తన చెయ్యి ఊపాడు. అది చూసిన షారెన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి పుస్తకం పక్కన పెట్టి తన హెడ్ఫోన్స్ తీసింది. హాయ్ అండి, సారీ డిస్టర్బ్ చేస్తున్నందుకు. మీరిందాక ఫోన్లో భోజనం చేయలేదని చెప్తుంటే విన్నాను. నా దగ్గర చపాతీ, చికెన్ కర్రీ ఉన్నాయి. అన్నం, రసం, పెరుగు కూడా ఉన్నాయి. మీరేమీ అనుకోకపోతే మనం షేర్ చేసుకోవచ్చు. ఇది ఇంటి నుండి తెచ్చిన భోజనమే. ఇప్పుడు అర్ధరాత్రి 12 కావస్తోంది. ఇక ఫుడ్ సెల్లర్స్ ఎవరూ రారు అని నాని వినయంగా అన్నాడు. షారన్కు చాలా ఆకలిగా ఉంది. కాని ఒక అపరిచితుడిచ్చే భోజనం ఎలా తీసుకోవాలి అని ఆమె సంకోచించింది. కాని ఆమె ఆకలి ఆమెను ఆపలేకపోయింది. నాని వెంటనే ఒక ప్లేట్ తీసుకుని 3 చపాతీలు, చికెన్ కర్రీ వడ్డించి ఆమెకిచ్చాడు. మొహమాట పడకుండా తినండి, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చాలా పంపించారు. నాకిదంతా వేస్ట్ చేయడం ఇష్టం లేదు అని చెప్పాడు. చపాతీలు తిన్నాక నాని ఆమెకు అన్నం, రసం కూడా వడ్డించాడు. షారన్ కడుపు నిండా భోజనం చేసింది. థ్యాంక్స్ అండి, ఇక చాలు, నా కడుపు నిండిపోయింది అని ఆమె కృతజ్ఞతతో చెప్పింది. తర్వాత నాని స్వయంగా ఆ ప్లేట్లన్నీ తీసి వ్యర్థాలను డస్ట్బిన్లో పడేసి చేతులు కడుక్కుని తన సీటు దగ్గరికొచ్చాడు. అప్పటికి ట్రైను బిట్రగుంట స్టేషన్కు చేరువలో ఉంది. షారన్ కూడా వెళ్లి చేతులు కడుక్కునొచ్చి తన సీట్లో కూర్చుంది. అధ్యాయం 6 వెన్నెల ముచ్చట్లు. షారన్ మళ్లీ హెడ్ఫోన్స్ పెట్టుకుంది. నాని కిటికీ పరదా తెరిచి బయటకు చూడడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా, అందంగా ఉంది. ఆకాశంలో నిండు చందమామను చూస్తూ నాని ఏదో ఆలోచనలో పడ్డాడు. అటువైపు షారన్ మనసులో ఏదో తెలియని అలజడి. తనే స్వయంగా హెడ్ఫోన్స్ తీసి హాయండి అంది. నాని ఆమె వైపు తిరిగి చిరునవ్వుతో హలో అండి అన్నాడు. ఎక్కడికి వెళుతున్నారు అని అడిగిందామె. నేను మా ఇంటికి వెళుతున్నానండి అని బదులిచ్చాడు నాని. అదేనండి, మీ ఇంటెక్కడా అని ఆమె నవ్వుతూ అడిగింది. సారీ అండి, నేను కాకినాడ వెళుతున్నాను, మరి మీరు అని అడిగాడు నాని. నేను కూడా మా ఇంటికే వెళుతున్నాను అని ఆమె ఆట పట్టించింది. నాని నవ్వుతూ మళ్ళీ అడగ్గా రాజమండ్రి అని చెప్పింది. ఆ మాట వినగానే నాని ముఖంలో చిన్న ఆనందం, తెలియని సిగ్గు. మీ పేరు తెలుసుకోవచ్చా అండి అని అడిగాడు. మధురిమ అని చెప్పిందామె. చాలా మంచి పేరండి అని నాని మెచ్చుకోగా ఆమె కృతజ్ఞతలు చెప్పి మరి మీ పేరు అని అడిగింది. నాని అండి. ఓకే, నానిగారు ఏం చేస్తుంటారు? నేను తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేస్తున్నాను. ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు. ఓ, అంటే మీరు డాక్టర్ అన్నమాట అంది మధురిమ ఆశ్చర్యంగా. మరి మీరేం చేస్తున్నారు అని నాని అడగ్గా నేను మా మావయ్య వాళ్ళ ఇంటికొచ్చాను అని చిన్న అబద్ధం చెప్పింది. నాని అది నమ్మి అవునా, సరే అండి అన్నాడు. మీకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా అని నాని అడిగాడు. అవును, నా రోజు రెహమాన్ పాటతోనే మొదలవుతుంది, ఆయన పాటతోనే ముగుస్తుంది అని ఉత్సాహంగా చెప్పింది. నిజానికి నానీకి కూడా రెహమాన్ అంటే ప్రాణం. కాని తను కూడా అదే మాట చెబితే ఎక్కడ తను ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడని అనుకుంటుందో అని మనసులోనే దాచుకున్నాడు. ముందు ముందు మీ ప్లాన్స్ ఏంటి అని మధురిమ అడక్క రిజల్ట్స్ వచ్చాక పై చదువుల కోసం వెళ్ళాలి అని చెప్పాడు. మంచిదండి, నాకు నిద్ర వస్తోంది నానిగారు అంది మధురిమ. సరే అండి, లైట్ ఆపేయమంటారా లేక ఉంచమంటారా అని అడిగాడు నాని. ఆపేయండి అని ఆమె చెప్పింది. ట్రైన్ టంగుటూరు దాటుతుండగా ఆ కోచ్లో వెలుగు ఆరిపోయి వెన్నెల కాంతి మెల్లగా లోపలికి ప్రవేశించింది. అధ్యాయం 7 మౌనంగా ఒక మాట.
రైలు చీరాల దాటి తెనాలి వైపు సాగిపోతోంది. అప్పటికే నిశ్శబ్దంగా ఉన్న ఆ ఏసీ కోచ్లో మధురిమ కడుపు నొప్పితో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ చీకటి, ఆ అసౌకర్యం ఆమెను భయపెడుతున్నాయి. చివరకు ధైర్యం చేసి నానీని పిలిచింది. నానీ ఒక్క పిలుపుతోనే లేచి ఆమెకు తోడుగా నిలబడ్డాడు. ఆమె వాష్రూం నుండి తిరిగొచ్చే వరకు ఒక స్నేహితుడిలా వెన్నంటే ఉన్నాడు. తిరిగొచ్చాక ఇద్దరికీ నిద్ర దూరమైంది. కిటికీ బయట ఆకాశం మెల్లగా రంగులు మారుతోంది. నాని తన ఫస్ట్ ఎయిడ్ కిట్ నుండి ఒక టాబ్లెట్ తీసి ఆమెకిచ్చాడు. ఇది వేసుకోండి, కొంచెం ఉపశమనంగా ఉంటుంది అన్నాడు చాలా నెమ్మదిగా. ఆమె ఆ టాబ్లెట్ వేసుకొని సీటుకు ఆనుకొని కూర్చుంది. కిటికీలోంచి పల్లెటూరి పొలాలు, దూరంగా వెలుగుతున్న దీపాలు కనిపిస్తున్నాయి. మధురిమ: నానీగారు, ఎప్పుడైనా గమనించారా? పగలు కంటే ఈ తెల్లవారుజామున వచ్చే నిశ్శబ్దంలోనే మనసులోని మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. నాని: నిజమే, పగలు మనం లోకానికి కనిపించేలా బతుకుతాం, కానీ ఈ సమయంలోనే మనకు మనం కనిపిస్తాం. ఇందాక మీరు చదువుతున్న పుస్తకం డానియల్ జాసన్ రాసిన ద సైలెంట్ ఎకో కదా? అందులో ఒక మాట ఉంటుంది, కొన్ని పరిచయాలు ప్రయాణాల్లాగే అకస్మాత్తుగా మొదలై జీవితాంతం గుర్తుండిపోతాయి అని. మధురిమ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మీరు కూడా ఆ పుస్తకం చదివారా? నాకు ఆ లైన్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ కాలంలో అంతటి స్వచ్ఛమైన పరిచయాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? నాని కిటికీ బయటకు చూస్తూ: దొరుకుతాయి, వెతకక్కర్లేదు, అవే మన దగ్గరకొస్తాయి. ఇప్పుడీ ట్రైన్, ఈ నిశ్శబ్దం, మనం మాట్లాడుకుంటున్న ఈ మాటలు, ఇవి కూడా ముందే రాసిపెట్టినవేమేమో. మీరేమో రాజమండ్రి వెళుతున్నారు, నేనేమో కాకినాడ, కాని ఈ గంటలు మనకు మాత్రమే సొంతం గదా. మధురిమ మనసులో ఒక తీపి అలజడి మొదలైంది. నిజమే నానిగారు, మీ చికెన్ కర్రీ వాసన నా ఆకలిని తీర్చింది, కాని మీ మాటలు నా భయాన్ని పోగొట్టాయి. థ్యాంక్యూ. నాని నవ్వి: రేపు మీరు రాజమండ్రిలో దిగాకే గోదావరి గాలి తగిలినప్పుడు మళ్ళీ ఈ ప్రయాణం గుర్తొస్తుంది. అప్పుడు ఈ నానిని కూడా ఒక్కసారి తలుచుకోండి అన్నాడు. షారన్ అంటే మధురిమ ఏమీ మాట్లాడలేదు, కాని ఆమె కళ్లలో ఒక మెరుపు. అది కృతజ్ఞత కంటే ఎక్కువే. అధ్యాయం 8. కళ్లతోనే కావ్యం. సమయం ఉదయం 7 గంటలు. రైలు ఏలూరు స్టేషన్కు చేరుకుంది. వెలుతురు పెరిగే కొద్దీ వారి మధ్య ఉన్న ఆకర్షణ కూడా బలపడుతోంది. నాని, మధురిమ ఒకరినొకరు చూసుకున్నారు. ఈ ప్రయాణం ఇలాగే సాగిపోతే బాగుంటుందని ఇద్దరికీ అనిపించింది. కాని కొద్దిసేపటిలోనే విడిపోక తప్పదని కూడా తెలుసు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుంది, కాని లోపల ఏదో భయం. ఇదేనా ప్రేమ అంటే? నాని తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అనుభూతిని పొందలేదు. మధురిమ కళ్ళు, మనసు నిండా నాని చిరునవ్వు, అతని రూపమే కదులుతోంది. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఏదో మాట్లాడాలని పెదవులు తహతహలాడుతున్నాయి. కాని అది కేవలం బాయ్ అని చెప్పి ముగించే మాట కాకూడదని ఇద్దరి ఆశ. అందుకే వారి మౌనమే ఒక కావ్యంలా మారింది. అప్పుడే ఒక కాఫీ అమ్మే వ్యక్తి కాఫీ కాఫీ అంటూ వచ్చాడు. నాని అతన్ని పిలిచి 2 కాఫీలు తీసుకున్నాడు. తను 500 నోటు తీయబోతుంటే మధురిమ అతన్ని ఆపి తన దగ్గరున్న చిల్లర ఇచ్చి డబ్బులు చెల్లించింది. ఆ కాఫీ తాగుతున్నంతసేపు ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా దొర్లలేదు. నాని ఆమెనే చూస్తున్నాడు, ఆమె అతనినే చూస్తోంది. లోలోపల ఏదో తెలియని అలజడి. తామిద్దరం ప్రేమలో పడ్డావని ఇద్దరికీ అర్థమైపోయింది. కాని ఆ మాటను బయటకు చెప్పడానికి ధైర్యం మాత్రం చాలలేదు. కాఫీ పూర్తయ్యాక కూడా వారి కళ్ళు ఒకదాని నుండి ఒకటి విడిపోలేకపోయాయి. సమయం ఉదయం 8:24. అల్లంత దూరంలో గోదావరి నది కనిపిస్తోంది. రైలు నెమ్మదిగా గోదావరి వంతెనపైకి ప్రవేశించింది. అధ్యాయం 9. బరువెక్కిన హృదయం.
రైలు రాజమండ్రికి చేరుకుంటోంది. మధురిమ వెళ్ళిపోతుంటే తను చూడలేనని నానీకి అర్థమైంది. ఆమె ప్లాట్ఫాంపైకి దిగి వెళ్ళిపోతుంటే ఆ దృశ్యం తనను ఎంత బాధిస్తుందోనని అతని భయం. ఆమె ఫోన్ నెంబర్ అడగాలను ఉంది, కాని మనసులో ఏదో తెలియని సంకోచం అతన్నాపుతోంది. లోలోపల ఏదో వెలితి తనను వేధిస్తోంది. రైలు రాజమండ్రి స్టేషన్లోకి ప్రవేశిస్తుండగా మధురిమ తన లగేజీని సర్దుకోవడం మొదలుపెట్టింది. అప్పర్ బర్త్ మీద ఉన్న ఆమె బరువైన బ్యాగ్ని కిందకు దించడానికి నాని సహాయం చేయబోయాడు. సరిగ్గా అదే సమయంలో మధురిమ కూడా పైకి లేచింది. ఆ క్షణంలో ఇద్దరూ చాలా దగ్గరగా ముఖాముఖిగా నిలబడ్డారు. వారి కళ్ళు మళ్లీ మాట్లాడుకున్నాయి. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి, ఈ ప్రయాణం ఎప్పటికీ ముగియకూడదు అని ఆ కళ్ళు మౌనంగా ప్రార్థించాయి. కాని అనౌన్స్మెంట్ వినిపించగానే ఇద్దరూ లోకంలోకి వచ్చారు. రాజమండ్రి వచ్చేసింది. బయట ప్లాట్ఫాంపై షారన్ అంటే మధురిమ తన తండ్రి, తమ్ముడు ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె భారంగా అడుగులు వేస్తూ ట్రైన్ దిగింది. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి నాని వైపు చూసింది. నాని అలాగే ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. నాని మనసు అల్లకల్లోలంగా ఉంది. వందలాలి ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. తను అలా చూస్తుండగానే ఆమె స్టేషన్ నుండి బయటకు వెళ్ళిపోయింది. అధ్యాయం 10. ప్రతిధ్వనించే పేరు. రాజమండ్రి నుండి రైలు కదిలింది. నానీ మనసు నిండా మధురిమే ఉంది. అవును, ఇది ప్రేమే, నేను తనతో ప్రేమలో పడ్డాను అని తనలో తాను గొణుక్కున్నాడు. ఈ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోకూడదని, ఖచ్చితంగా మళ్లీ కలుస్తామని అతని మనసు పదే పదే చెబుతోంది. అప్పుడే అతని కళ్ళు బెడ్ పక్కన ఉన్న పుస్తకం మీద పడ్డాయి. మధురిమ తన పుస్తకాన్ని అక్కడే మరచిపోయింది. నాని ఆతృతగా ఆ పుస్తకాన్ని తీసుకుని మొదటి పేజీ తిప్పాడు. అక్కడ షారన్ మధురిమ అని రాసి ఉంది. ఆమె పూర్తి పేరు తెలిసిన ఆనందంలో ఉండగానే అక్కడ రాసి ఉన్న మరో విషయం అతన్ని ఆశ్చర్యపరిచింది. ఆమె కూడా తనలాగే ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్. తను చదువు గురించి అబద్ధం చెప్పిందని అర్థమైంది. తన పేరును, గుర్తింపును ఎందుకు దాచిందో అర్థంకాక ఒకవైపు బాధగా ఉన్నా మరోవైపు ఆమె పేరు తెలిసినందుకు సంతోషంగా అనిపించింది. సమయం ఉదయం 11:45. ట్రైన్ కాకినాడ చేరుకుంది. మరోవైపు షారన్ ఇంటికి చేరుకుంది. అమ్మ కాఫీ ఇచ్చి కబుర్లు చెబుతున్నా షారన్ మనసు మాత్రం రాజమండ్రి స్టేషన్లోనే ఉండిపోయింది. అమ్మా, నిద్ర సరిగ్గా లేదు, కాసేపు పడుకుంటాను అని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. నాని నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా అని తనను తాను ప్రశ్నించుకుంది. అతని రూపం, అతని గొంతు పదే పదే ఆమెను వేధిస్తున్నాయి. తట్టుకోలేక షారన్ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది. అతని జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ఇక్కడ కాకినాడలో నాని స్నానం ముగించి ఆ పుస్తకాన్ని చూస్తూ ఉండిపోయాడు. నీ పేరెందుకు దాచావు షారన్? ఇప్పుడు నిన్ను ఎక్కడ వెతకాలి అని ఆ పుస్తకాన్ని అడుగుతున్నట్టుగా అనుకున్నాడు. కనీసం ఫోన్ నెంబర్ అడగనందుకు తనను తాను తిట్టుకున్నాడు. అధ్యాయం 11. నాని ప్రయాణ బడలికతో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో అతనికొక కలొచ్చింది. తను మళ్లీ అదే ట్రైన్లో ఉన్నాడు. మధురిమ తన ఎదురుగా కూర్చుని ఉంది. నాని ఆమె వైపు చూసి, మధురిమగారు, మీకొక మాట చెప్పాలి, ఐ లవ్ యూ అండి అన్నాడు. ఇద్దరూ ఒక్కటయ్యారు. సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడంతో నాని ఉలిక్కిపడి లేచాడు. సాయంత్రం 6 గంటలైంది. ఫోన్ చూస్తే దిలీప్ నుండి కాల్. రే నాని, ఎప్పుడు చేరుకున్నావురా కాకినాడా అని అడిగాడు దిలీప్. 11:50 కల్లా వచ్చేసాన్రా అని నాని బదులిచ్చాడు. అంతా సవ్యంగానే ఉంది కదా అని దిలీప్ ఆరా తీయగా, అంత బానే ఉంది అని నాని ఫోన్ పెట్టేశాడు. మరోవైపు రాజమండ్రిలో మధురిమ తన ఇంటి మిద్దె అంటే టెర్రస్ మీద అటూ ఇటూ తిరుగుతూ ఆకాశం వైపు చూస్తోంది. మనసు నిండా నాని ఆలోచనలే. ఇంతలో పక్కింటి ఆవిడ తన కొడుకుని, రే నాని, వచ్చి అన్నం తిను అని గట్టిగా పిలవడం వినిపించింది. ఆ పేరు వినగానే మధురిమ గుండెల్లో ఏదో తెలియని చలనం. నాని తన జీవితానికి వెలుగు అని ఆమె బలంగా నమ్మింది.
నాని కూడా తన ఇంటి టెర్రస్ మీద నడుస్తూ ఆమెను ఎలాగైనా వెతకాలని నిశ్చయించుకున్నాడు. అతనికి అంతకుముందు ఫేస్బుక్ అకౌంట్ లేదు, కానీ ఇప్పుడు తన పేరుతో కొత్త అకౌంట్ క్రియేట్ చేశాడు. ప్రయాణంలో తను వేసుకున్న బట్టలతోనే ఒక ఫోటో దిగి ప్రొఫైల్ పిక్గా పెట్టాడు. అటువైపు మధురిమ కూడా సరిగ్గా అలాగే తన ఫోటోను అప్లోడ్ చేసింది. ఇద్దరూ ఒకరికోసం ఒకరు గాలిస్తూనే ఉన్నారు. కానీ వేల కోట్లాది ప్రొఫైల్స్లో తమ ఆత్మబంధువు జాడ దొరకకపోయేసరికి ఇద్దరిలోనూ నిరాశ మొదలైంది. అధ్యాయం 12. అన్వేషణ మొదలైంది. మరుసటి రోజు ఉదయం నాని దిలీప్కు ఫోన్ చేశాడు. ఏంటి నాని, ఈ టైంలో ఫోన్ చేశావు? అంతా మంచేనా అని దిలీప్ అడిగాడు. దిలీప్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు నాని సీరియస్గా. విషయమేంటో చెప్పురా, కంగారు పెట్టకు అని దిలీప్ అనగాలే నాని ట్రైన్లో జరిగిన సంఘటనలు, ఆ అమ్మాయి పట్ల తనకు కలిగిన ఇష్టం, తను మరిచిపోయిన పుస్తకం అన్నీ వివరంగా చెప్పాడు. దిలీప్ నవ్వి, అరే, మన డాక్టర్ గారు ప్రేమలో పడ్డారన్నమాట. నువ్వేం భయపడకు, నా దగ్గరొక ఐడియా ఉంది. మా నాన్న ఫ్రెండు రమేష్ అంకుల్ తిరుపతిలోనే టీటీగా పనిచేస్తున్నారు. ఆయనకి చెబితే ఆ అమ్మాయి రిజర్వేషన్ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి అని భరోసా ఇచ్చాడు. దిలీప్ వెంటనే రమేష్ అంకుల్కి ఫోన్ చేసి తను కలవాలని చెప్పాడు. స్టేషన్ దగ్గర అంకుల్ని కలిసి, అంకుల్, మా ఫ్రెండు ఒక ముఖ్యమైన వస్తువు ట్రైన్లో పోగొట్టుకున్నాడు. ఆ సీట్లో ప్రయాణించిన అమ్మాయి వివరాలు తెలిస్తే ఆ వస్తువు తిరిగి ఇచ్చేయచ్చు. కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగాడు. రమేష్ అంకుల్ కంప్యూటర్ చెక్ చేసి ఒక పేపర్ మీద వివరాలు రాసి తెచ్చారు. దిలీప్, ఆ సీటు బెర్త్ నెంబర్ 23 శ్రేయ అనే పేరు మీద రిజర్వ్ అయ్యుంది, తిరుపతి నుండి రాజమండ్రికి అని చెప్పారు. దాంతోపాటు ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. దిలీప్ వెంటనే నానికి ఫోన్ చేసి, నాని, దొరికేసిందిరా, పేరు శ్రేయ అంట, ఇదిగో నెంబర్ నోట్ చేసుకో అని చెప్పాడు. నాని ఆశగా ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. కానీ స్విచ్ ఆఫ్ అనొచ్చింది. నాని గుండె మళ్లీ బరువెక్కింది. అధ్యాయం 13. తప్పిన గురి. మరుసటి రోజు ఉదయం మధురిమ అమ్మ ఇచ్చిన బెడ్ కాఫీతో నిద్రలేచింది. మనసు ఇంకా నాని ఆలోచనల్లోనే ఉంది. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఒక తెలియని నంబర్ నుండి కాల్. నాని ఏదో రకంగా తన నంబర్ కనిపెట్టి ఫోన్ చేశాడేమో అని ఆమె గుండె ఆశతో ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అమితమైన ఉత్సాహంతో కంగారుగా ఫోనెత్తింది. కాని అటువైపు వినిపించింది ఆమె స్నేహితురాలు శ్రేయా గొంతు. హే షారన్, ఎలా ఉన్నావ్? ఏం చేస్తున్నావ్? ఆశలన్నీ నీరుగారడంతో మధురిమ చాలా నీరసంగా, అంతా బానే ఉంది శ్రేయా అని బదిలిచ్చింది. షారన్, నీకో విషయం చెప్పాలి. ఆ రోజు నిన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి తిరిగి వెళ్తుంటే ఎవరో నా ఫోన్ కొట్టేశారు. అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కొత్త నంబర్ తీసుకున్నాను. పాత నంబర్ బ్లాక్ అయిపోయింది. ఈ కొత్త నంబర్ సేవ్ చేసుకో అని చెప్పింది శ్రేయ. సరే శ్రేయ, సేవ్ చేసుకుంటాను అంది మధురిమ. ఏంటి విశేషాలు? రాజమండ్రిలో సెలవులు ఎలా గడుస్తున్నాయి అని శ్రేయ అడగ్గా, ఏముంది, ఏ ఉత్సాహం లేకుండా సాగుతున్నాయి అని నిట్టూర్చింది షారన్. షారన్ గొంతులో వైవిధ్యం గమనించిన శ్రేయ, ఏమైంది షారన్, అంతా బానే ఉందా అని ఆరా తీసింది. అప్పుడు షారన్ ట్రైన్ ప్రయాణంలో జరిగిన విషయాలన్నీ, నాని పరిచయం గురించి శ్రేయకు వివరించింది. నువ్వేం కంగారు పడకు షారన్, మనం అతన్ని ఎలాగైనా కనిపెడదాం. సోషల్ మీడియాలో ఏమైనా వెతికావా అని శ్రేయ సలహా ఇచ్చింది. వెతికాను శ్రేయ, కాని ఎక్కడా అతని ప్రొఫైల్ దొరకడం లేదు అని బాధగా చెప్పింది షారన్. అధ్యాయం 14. అలల సవ్వడిలో ఆమె జ్ఞాపకం. నాని మనసు చాలా భారంగా ఉంది. ఆమె జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. కొంచెం ప్రశాంతత కోసం కాకినాడ బీచ్కి వెళ్ళాడు. చల్లని సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ కూర్చున్న సమయంలో అకస్మాత్తుగా అతనికి మధురిమ ఫోన్ రింగ్టోన్ ఏం మాయ చేశావే మ్యూజిక్ వినిపించింది. గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆశగా వెనక్కి తిరిగి చూశాడు. కాని అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నాడు. నిరాశతో నాని తలదించుకున్నాడు. రాజమండ్రిలో తనకు తెలిసిన వారెవరూ లేరు.
సోషల్ మీడియాలో తన జాడ దొరకడం లేదు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె జ్ఞాపకాలు అతన్ని లోలోపల చంపేస్తున్నాయి. ఒకానొక క్షణంలో రాజమండ్రి వెళ్లి వెతకాలి అనిపించింది. కాని ఒకవేళ ఆమె తనను గుర్తుపట్టకపోతే? పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం నాని నలిగిపోతున్నాడు. పక్కనే ఉన్న ఒక షాప్లో కాఫీ ఆర్డర్ చేశాడు. కాఫీ తాగేటప్పుడు ఆ రోజు ట్రైన్లో ఆమె 20 రూపాయలు ఇచ్చిన ఆ క్షణం కళ్ల ముందు కదలాడింది. నాని కాకినాడకు వచ్చి అప్పుడే 1 నెల దాటిపోయింది. అమ్మ తనకు ఎంత ప్రాణమైనా తన మనసులోని ఈ వేదనను ఆమెకు చెప్పలేక ఒంటరిగా అనుభవిస్తున్నాడు. ఫలితాలు వచ్చే రోజు నాని ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తాను బాగా రాశానని అతనికి తెలుసు. చివరకు రిజల్ట్స్ వచ్చాయి. నాని ఎంబీబీఎస్లో 98% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అటువైపు మధురిమ 99%తో మెడిసిన్ పూర్తి చేసింది. ఇద్దరి ఇళ్లలోనూ సంతోషాలు వెళ్లివిరిశాయి. కాని ఆ ఇద్దరి మనసుల్లో మాత్రం తమ ఆత్మబంధువు లేరన్న వెలితి వేధిస్తూనే ఉంది. దిలీప్ కూడా 96%తో పాసయ్యాడు. నాని, దిలీప్ ఒకరినొకరు అభినందించుకున్నారు. ఇద్దరి తల్లిదండ్రులు తమ కొడుకుల విజయాన్ని చూసి మురిసిపోయారు. నాని తండ్రి ఆనందానికి అవధులు లేవు. చర్చి పెద్దలను పిలిపించి పెద్ద ఎత్తున ప్రార్థనలు, విందు ఏర్పాటు చేశారు. మరోవైపు మధురిమ ఇంట్లో కూడా థాంక్స్ గివింగ్ ప్రార్థనలు, గొప్ప విందు జరిగాయి. అందరూ నవ్వుతూ వేడుక చేసుకుంటుంటే షారన్ మరియు నాని మాత్రం ఒకరినొకరు తలుచుకుంటూ మౌనంగా ఉండిపోయారు. వారు తమ ఊళ్లకు వచ్చి అప్పుడే 3 నెలలు దాటిపోయింది. ఆశించిన విజయాలు వచ్చాయి. కాని మనసు ఆశించిన మనిషి మాత్రం ఇంకా దూరంగానే ఉన్నారు. వారి ప్రేమ అంత బలంగా ఉందా? విధి మళ్లీ వారిని ఒకటి చేస్తుందా? ఆ దేవుడికే తెలియాలి. మొదటి భాగం సమాప్తం. ప్రయాణం మొదలైంది. పరిచయం బలపడింది. కాని విధి వారిని మళ్లీ విడదీసింది. 98% మార్కులతో నాని, 99% మార్కులతో షారన్ వైద్యులుగా విజయం సాధించినా మనసు గెలిచిన మనిషి కోసం వారి అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఏలూరు స్టేషన్లో కలిసిన కళ్ళు, రాజమండ్రి ప్లాట్ఫాంపై వీడిన అడుగులు మళ్ళీ ఎప్పుడు కలుస్తాయి? ఆ పుస్తకంలో దాగిన రహస్యం నానీని షారన్ దగ్గరికి చేరుస్తుందా? తెలుసుకోవాలంటే వేచి ఉండండి. తిరుపతి టు రాజమండ్రి ప్రేమగాథ 2వ భాగం కోసం.